క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామములో శుభములు. దేవుని యొక్క కృప మీకు కలుగునుగాక. ఈరోజు దేవుడు మనకిచ్చిన మాట సామెతల గ్రంథము 11వ అధ్యాయము 8వ వచనం. నీతిమంతుడు బాధ నుండి తప్పింపబడును, భక్తిహీనుడు బాధ పాలగును. ఈ మాటలు మనం సామెతల గ్రంథంలో చూస్తున్నాము. సొలొమోను మహారాజు దేవుని జ్ఞానాన్ని పొందుకొని దేవుని ప్రజల్ని పరిపాలించిన రాజుగా మనము చూడగలమనమాట. అతడు పరిపాలన చేయడమే కాదు, అతని హృదయంలో ఉన్న జ్ఞానపు మాటలు వినడానికి బూదిగంతముల నుండి మనసులు వస్తున్నట్టుగా కూడా మనము చూడగలం. అంత గొప్ప సొలొమోను మహారాజు, జ్ఞానవంతుడైన సొలొమోను మహారాజు తెలియజేస్తున్నారు కదా. అతడు అనేక విషయాల్ని పరిశోధించి నీతిమంతులు ఎలా ఉంటారు, భక్తిహీనులు ఎలా ఉంటారు, దేవుని జ్ఞానం కలిగిన వారు ఎలా ఉంటారు, జ్ఞానం లేని వారు ఎలా ఉంటారు అని తెలియజేస్తూ ఈరోజు మనం ధ్యానిస్తున్న మాటలో చెప్తున్నారు కదా. నీతిమంతుడు బాధ నుండి తప్పింపబడును. నీతిమంతుడు దేని నుండి తప్పింపబడతారంట? బాధ నుండి తప్పింపబడును. అంటే అనేకమైన బాధలు, అనేకమైన కష్టాలు, అనేకమైన శోధనలు అందరికీ వస్తాయి. ఒక్కరికే కాదు, అందరికీ కూడా వస్తాయి. కానీ నీతిమంతుడికి వచ్చే బాధ, నీతిమంతుడికి వచ్చే కష్టం, నీతిమంతుడికి వచ్చే శ్రమలు అనేవి చాలా వరకు, అంటే ఇక్కడ చెప్తున్నారు కదా, బాధ నుండి తప్పింపబడును. అంటే ఎన్ని రాని వాటన్నిటి నుండి తప్పింపబడుతూనే ఉంటారు. చాలా వరకు వాటన్నిటిలో నుండి విడుదల పొందుకుంటారనమాట. నీతిమంతుడికి వచ్చే బాధ అనేది బాధగా కనబడదంట. ఎందుకు అనంటే నీతిమంతుడు తన జీవితాన్ని ఏదేం జరిగినా కూడా దేవుని వైపు చూస్తాడు కనుక ఆ బాధ నుండి తప్పింపబడతాడు. భక్తిహీనుడు బాధ పాలగును. భక్తిహీనుడు ఏమైపోతాడంట? బాధ పాలగును. నీతిమంతుడికి కష్టాలు వస్తాయి, భక్తిహీనులకి కష్టాలు వస్తాయి. కానీ నీతిమంతుడు చాలా వరకు తన బాధలన్నిటి నుండి తప్పింపబడిపోతాడు అనమాట. కానీ భక్తిహీనుడు ఏమైపోతాడంట? బాధ పాలగును. ఏ కష్టం వస్తుందో, ఏ బాధ వస్తుందో, ఏ వేదన వస్తుందో దానిలో దేవుని వైపు చూడడు. ఎందుకు అంటే తనలో భక్తి లేదు, భక్తిహీనత ఉంది కదా. దేవుని వైపు చూడకపోవడం వల్ల ఆ బాధలో ఏమైపోతాడు అని అంటే ఆ బాధలో మునిగిపోతాడు, బాధ పాలగును అనమాట. ఈరోజు ఫ్రెష్ మన్నా వింటున్న ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోవాలి. మనము నీతిమంతులుగా ఉన్నాము. మనము నమ్మినా నమ్మకపోయినా యేసయ్యను రక్షకుడిగా అంగీకరించిన ప్రతి ఒక్కరిని దేవుడు నీతిమంతులుగా చూస్తున్నారు. మనకు వచ్చిన ప్రతి కష్టంలో కూడా మనం ఎప్పుడైతే యేసయ్యను చూస్తామో మనము నీతిమంతులము కనుక ప్రతి బాధ నుండి కూడా తప్పింపబడతామన్నమాట. ఇది వాగ్దానంతో కూడిన మాటగా మనం చూడగలం. నీతిమంతుడు బాధ నుండి తప్పింపబడను. మనం తప్పింపబడతాము అని వాక్యం సెలవిస్తుంది. కానీ చాలామంది మనల్ని మనమే నిందించుకుంటుంటాం. ఈ బాధలోనే నిరిక్కిపోతానేమో, ఇదే నాకు చివరి కష్టం అయిపోతుందేమో, ఈ కష్టంలోనే నేను నశించిపోతానేమో అని మనం ఆలోచించుకొని ఆ కష్టానికి మనల్ని మనం అమ్మేసుకుంటూ ఉంటాము. ఈరోజు వాక్యం తెలియజేస్తుంది కదా, నువ్వు యేసు రక్తంలో కడగబడిన నీతిమంతుడు, నీతిమంతురాలు కనుక నీ బాధ నుండి నువ్వు తప్పింపబడతావు. భక్తిహీనత వలన భక్తిహీనుడు బాధ పాలగును. భక్తిహీనత అనేది మనల్ని బాధల పాలు చేస్తుంది అని ఈరోజు దేవుడు మనకి తెలియజేస్తున్నారు. ఈరోజు ఫ్రెష్ మన్నా వింటున్న ప్రతి ఒక్కరూ కూడా మనము నీతిమంతులము కనుక, నీతిమంతుని పిల్లలము కనుక మనం ప్రతి బాధ నుండి తప్పింపబడతాము. అంతేకాకుండా మనల్ని తప్పించిన దేవునికి స్తుతిగానము చేస్తూ ఆయన సాక్షిగా మనం ఈ లోకంలో జీవిస్తాము. ఇటువంటి గొప్ప కృపనిచ్చిన దేవునికి స్తోత్రం చెల్లిస్తూ ఆయనను చూస్తూ ముందుకు సాగిపోదుము గాక. ఆమేన్.